భూమి లేని నిరుపేదలకు 12,000 రాష్ట్ర వ్యాప్తంగా 40,00,000 మందికి మేలు. ఏడాదికి 4,800 కోట్ల భారం. ఇవాల్టి అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించే అవకాశం. ఈ నెల 28 నుంచి అమలు. అదే రోజు నిరుపేదలకు 6,000 చొప్పున నగదు జమ. అర్హుల ఎంపిక విధి విధానాలపై అసెంబ్లీలో క్లారిటీ. అర్హులందరికీ ఇవ్వాలనే డిమాండ్. 6 గ్యారంటీల పథకంలోంచి మరో హామీ అమలుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 28న. ఈ రోజు నుంచే భూమి లేని నిరుపేదలకు నెలకు 1000 చొప్పున ఏడాదికి 12,000 ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూత్రప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 28 6 నెలల మొత్తాన్ని అంటే 6,000 రూపాయలను రైతు కూలీలు, భూమి లేని నిరుపేదలకు వారి ఖాతాల్లో జమ చేస్తామని కూడా బట్టి వెల్లడించారు. సోమవారం నుంచి అంటే ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే భూమి లేని నిరుపేదలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి ఏటా 12,000 చెల్లిస్తే ఏడాదిలో ప్రభుత్వంపై 4,800 కోట్ల వరకు భారం పడనుంది. మొత్తం అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలనే వాదన అప్పుడే మొదలైంది. వాస్తవంగా చాలామంది పేదల్లో ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతున్న విషయం తెలిసిందే. ఏడాది కాలంలోనే కొంత ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న క్రమంలో హామీల అమలు అనుకున్నట్టుగా జరగడం లేదనే అసంతృప్తి కూడా ఉంది. ఈ పథకాన్ని అమలు చేస్తే, అర్హులందరికీ వర్తింపజేస్తే పేద జనం హర్షిస్తారు. ప్రభుత్వానికి కూడా మేలు జరగనుంది. గత ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత భూమి లేని నిరుపేదలంతా కేసీఆర్ సర్కార్పై గుస్సాతో ఉన్నారు. అన్ని భూమి ఉన్న వాళ్ళకే ఇస్తే మాలాంటి వారి పరిస్థితి ఏంటి అని నిలదీశారు. కేసీఆర్ ఆలోచనలు, పథకాల రూపకల్పనపై తీవ్ర ఆగ్రహాన్నే ప్రదర్శించారు. అది మొన్నటి ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు ఈ సర్కార్ భూమి లేని నిరుపేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో భాగంగా ఏడాదికి 12,000 ఇస్తామనడం వారికి కొంత ఊరటనిస్తోంది. అయితే అర్హులందరికీ ఈ స్కీమ్ వర్తింపజేయడం వల్ల సర్కార్పై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు. ఇవాళ అసెంబ్లీలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. మొత్తానికి రేవంత్ అమ్ముల పొది నుంచి మరో అస్త్రం తీయనున్నాడు. పేదలకు మరింత చేరువయ్యే పథకాల్లో ఇది కూడా ప్రధానంగా నిలవనుంది. వాస్తవం చెప్పాలంటే రైతు భరోసా విషయంలో చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది అయితే రైతులే అందరికీ ఇవ్వడం ఎందుకు అనే విమర్శలు కూడా అప్పుడు వచ్చాయి. ఏమని అంటే రాళ్లకు, రప్పలకు, పెద్ద పెద్ద గుట్టలకు కూడా ఇచ్చారు. మల్లారెడ్డి లాంటి 100 ఎకరాల పైబడి 200-300 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది. అయినా కానీ కేసీఆర్ జనం ఓట్లకు భయపడ్డాడు. అంటే ఓట్లంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే ఓట్లు పడవేమో, ఈ పథకం ఉద్దేశం నీరుగారుతుందని చూశాడు తప్ప నిజమైన రైతుకు, పేద రైతుకు ఈ పథకం ఉపయోగపడాలని ఆయన కోరుకోలేదు. దీని ద్వారా ఒక ఓటు బ్యాంక్ రాజకీయం నడిపేందుకు ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో రైతుల నుంచి కూడా ఆ పథకం విమర్శలు ఎదుర్కొంది, తీవ్ర విమర్శల పాలైంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఎకరాలకు అట్లా దాన్ని పరిమితం చేసే ఆలోచనలో ఉంది. దానిపైన కూడా క్లారిటీ రానుంది. సంక్రాంతి తర్వాత దీన్ని ఇస్తాం, రైతు భరోసా ఇస్తామని కూడా ఇప్పుడే చెప్పిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు రైతు బంధు వచ్చిన తర్వాత రైతులే దాన్ని విమర్శిస్తున్న తరుణంలో ఇంకా భూమే లేని, ఎకరం భూమి కాదు కదా, గుంట భూమి లేని వాళ్ళు కూడా చాలామంది కేసీఆర్ ఆలోచనలపై విరుచుకుపడ్డారు. రైతు 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 అని అన్ని రైతులకే ఇస్తే మేము జనాలం, పేద జనాలం లేమా? కూలీ నాలే చేసుకొని బతికే వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారు? ఒక పెన్షన్ ఇస్తున్నారా? అంతకుమించి మాకేం రాదా అనే ఒక విమర్శలు బాహాటంగానే వినిపించిన నేపథ్యంలో దాన్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అందుకే 6 గ్యారంటీల అమల్లో భాగంగా దానికి కూడా ప్రయారిటీ ఇచ్చింది. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామనేది కూడా బాగా పనిచేసింది. అప్పుడు ఆ కౌలు రైతులకు ఇప్పుడు బోనస్ కింద 500 వస్తున్న, సన్న బియ్యానికి 500 వస్తున్న దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే మేము కౌలు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఈ విధంగా వాళ్ళకు ఇచ్చినట్టుగా అవుతుంది అనేది ఒకటి వాళ్ళు సరిచెప్పుకుంటున్నప్పటికీ అది కొంత ఊరటనిచ్చింది. ఇప్పుడు తాజాగా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 అంటే నెలకు 1000 రూపాయలు చొప్పున ఇస్తామనడం, అది కూడా ఈ నెల 28 తారీఖు నుంచే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచే ప్రారంభిస్తాం. అదే రోజు 6 నెలల మొత్తాన్ని కూడా వారి ఖాతాలో వేస్తామని ప్రకటించడం చాలామందికి ఆసక్తికరంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్ల అమలు విషయంలో ఇంకా దూకుడు ప్రదర్శించలేదు. ఎందుకంటే స్టార్టింగ్ ట్రబుల్స్లోనే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు మెల్లగా ఇంకా మొదలవుతున్న తరుణంలో ఏడాదిలోపు వచ్చిన విమర్శలు, ఆరోపణలు, అసంతృప్తి, పెదవి విరుపు క్రమక్రమంగా రేవంత్ తన అమ్ముల పొది నుంచి ఒక్కొక్క బాణాన్ని తీస్తూ
వదలడం ప్రతిపక్షాలకు శరాఘాతంగా మారనుంది. ఇటు పేద ప్రజలకు కూడా కొంత మచ్చిక చేసుకొని మళ్ళీ వాళ్ళని దగ్గర చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టుగా మనం భావించవచ్చు.